ఈ ఏడాదైనా కష్టాలు తీరతాయనే ఆశతో మిర్చి సాగు చేసిన కౌలు రైతులను కల్తీ నారు కాటేసింది. లక్షల్లో పెట్టుబడి పెట్టినా దిగుబడి మాత్రం చేతికి రాలేదు. దీంతో అన్నదాతకు కన్నీరే మిగిలింది. తమకు న్యాయం చేయాలంటూ రైతన్న దిక్కులు చూస్తున్నాడు. కంటికి రెప్పలా కాపాడిన కనీస దిగుబడి దక్కకపోవడంతో లబోదిబోమంటూ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. సాంబశివరావు అండి. నేను మాది సింగవరం, ఎన్టీఆర్ జిల్లా. చిట్యాలలో కనకదుర్గ నర్సరీలో ఈషా 2233 అనే నారు తీసుకొచ్చానండి. అది పూత పెద్దగా రావట్లేదు, పిందె లేదు, పెరుగుదల గ్రోతింగ్ లేదండి. అది ఏదైనా ట్రబుల్ అని మేము అడుగుతుంటే కనీసం నర్సరీ వాళ్ళు పట్టించుకోవటం కానీ దానికి సమాధానం కానీ చెప్పట్లేదండి. మేము దగ్గర 2 లక్షల పెట్టుబడి పెట్టున్నాం. దీనికి అధికారులు స్పందించి కొంచెం మాకు న్యాయం చేకూరుతారని మేము అనుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సింగవరానికి చెందిన కౌలు రైతు మేళం సాంబశివరావు అధిక దిగుబడి వస్తుందని నర్సరీ యజమాని అంటగట్టిన మిర్చి నారును 2 ఎకరాల్లో సాగు చేశాడు. అప్పు చేసి మరీ 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే క్వింటా దిగుబడి రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని నర్సరీ యజమాని, ఉద్యాన శాఖ, ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అధిక దిగుబడి వస్తుందని మిర్చి సాగు చేస్తే మొదటి నెల నుంచే మొక్కలు ఎదుగుదల లోపించి పూత పిందె రాలేదని సాంబశివరావు అన్నారు. ఉద్యాన అధికారులు పరిశీలించి విత్తన లోపం వల్లే మొక్క ఎదుగుదల, కాపు రాలేదని తెలిపినట్లు రైతు చెప్పారు. తీగలాగా అలాగే నువ్వు ఇంకా దగ్గరే